నమస్కారం. శుక్రవారం సందర్భంగా మనస్సులో ఉన్నటువంటి అభీష్టాలన్నీ సులభంగా సిద్ధింపజేసుకోవటానికి కామాక్షి అమ్మవారి అర్చన విశేషంగా సహకరిస్తుంది. శుక్రవారం సందర్భంగా కంచి కామాక్షి అమ్మవారి ఆలయ వైభవాన్ని స్మరించుకుంటూ కామాక్షి పరదేవత మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా మనోభీష్టాలన్నీ చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయ వైభవాన్ని మనం పరిశీలిస్తే సతీదేవి శరీరంలో నాభి పడినటువంటి ప్రదేశం కాంచీపురం. కాంచీపురం చాలా శక్తివంతమైనటువంటి ప్రదేశం. ఈ కాంచీపురంలో కామాక్షి అమ్మవారి ఆవిర్భావం వెనుక బ్రహ్మాండ పురాణంలో ఒక అద్భుతమైన కథను చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలిస్తే భండాసురుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో దేవతలు ఋషులు అందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు కాంచీపురం క్షేత్రానికి వెళ్ళమని, కాంచీపురంలో బిలాకాశం అనే ప్రదేశంలో అమ్మవారి శక్తి ఉందని, అక్కడ అమ్మవారిని ప్రార్థించినట్లయితే అమ్మవారు వచ్చి భండాసురుణ్ణి సంహరిస్తుందని పరమేశ్వరుడు పలుకుతాడు. అప్పుడు దేవతలందరూ కూడా కాంచీపురానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిలాకాశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తారు. కానీ అమ్మవారి శక్తి వల్ల దేవతలెవ్వరూ కూడా ఆ బిలాకాశంలోకి ప్రవేశించలేరు. బిలాకాశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు సతీదేవి అమ్మవారి నాభి పడిన ప్రదేశం కాంచీపురంలో బిలాకాశం. దేవతలు ఆ బిలాకాశంలోకి ప్రవేశించే శక్తి లేక ఆ బిలాకాశం బయటే చెట్టు మీద చిలుకల రూపంలో మారిపోయి అమ్మవారి గురించి రోదిస్తూ ప్రార్థిస్తారు. అప్పుడు అమ్మవారు చతుర్భుజిగా 4 భుజాలతో వచ్చి దేవతలందరినీ కూడా రక్షిస్తానని భండాసురుడితో యుద్ధం చేసి సంహరిస్తుంది. భండాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు భండాసురుడి శరీరాన్ని తీసుకుని వచ్చి కాంచీపురంలో ఒక ప్రదేశంలో ఉంచి అక్కడ ఒక గొయ్యి తీసి భండాసురుడి శరీరం ఉంచమని దేవతలకు చెప్తుంది. అప్పుడు దేవతలందరూ ఒక గొయ్యి తీసి అక్కడ భండాసురుడి శరీరాన్ని ఉంచుతారు. అక్కడ ఒక స్తంభాన్ని ఏర్పాటు చేయమని అమ్మవారు చెప్తుంది. అలా అమ్మవారి ఆజ్ఞ ప్రకారం దేవతలందరూ కూడా భండాసురుడి శరీరాన్ని ఆ గొయ్యిలో ఉంచి దాని మీద ఒక స్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని, అమ్మా నీవు మళ్ళీ బిలాకాశంలోకి వెళ్ళకు, ఇక్కడే ఉండి కంటి చూపుతోనే భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తూ మమ్మల్ని అనుగ్రహించు, నీకు గాయత్రి మండపం అనే పేరుతో ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తాము అని దేవతలందరూ ప్రార్థిస్తే అమ్మవారు దానికి అంగీకరిస్తుంది. అప్పుడు దేవతలందరూ కూడా అక్కడ గాయత్రి మండపము అనే పేరుతో ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ మండపానికి ఉన్నటువంటి 4 గోడలు 4 వేదాలుగా ఆ మండపంలో 24 స్తంభాలను ఏర్పాటు చేస్తారు. ఆ 24 స్తంభాలు గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలలో ఉన్నటువంటి శక్తి స్వరూపాలు. ఆ గాయత్రి మండపంలో అమ్మవారు కామాక్షీదేవిగా స్వయంభూగా ఆవిర్భావం చెందిందని మనకి స్థల పురాణం తెలియజేస్తోంది, బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది. ముందు కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా అక్కడ దర్శనమిస్తూ ఉండేది. కానీ ఒకానొక సమయంలో ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్రం ఉన్న రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా ఆ రోజు నుంచి కామాక్షి అమ్మవారిగా కేవలం కంటి చూపుతోనే భక్షుల మనోభీష్టాలు నెరవేర్చే దేవతగా మారిపోయిందని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. కామాక్షి అమ్మవారి ఆలయంలో కేవలం మూల విరాట్ కామాక్షి మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి కామాక్షి అమ్మవారి స్వరూపాలను కూడా ఆలయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఆలయంలో మూల విరాట్ కామాక్షి అమ్మవారి విగ్రహం పక్కనే ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేసుకుంటున్నటువంటి తపో కామాక్షి అమ్మవారి చిన్న విగ్రహాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడి నేత్రాలు మూయటం వల్ల లోకమంతా అంధకారం అవటం వల్ల ఆ సమయంలో ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి అమ్మవారి కాంచీపురానికి వచ్చి ఒంటికాలి మీద నిలబడి తపస్సు ఆచరించింది. ఆవిడే తపో కామాక్షి స్వరూపమని స్థల పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే ఒకానొక సమయంలో వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో నీవు నీలం రంగులో ఉన్నావని అనేక సార్లు అనటం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవిని నువ్వు అరూపలక్ష్మి అనే పేరుతో కాంచీపురం వెళ్ళమని పలికితే అమ్మవారు లక్ష్మీదేవి అంశాస్వరూపము నలుపు రంగులో అరూపలక్ష్మి అనే పేరుతో కాంచీపురంలో
స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందని కూడా స్థల పురాణం చెప్తుంది. కాంచీపురంలో అరూపలక్ష్మి అనే పేరుతో ఉన్న లక్ష్మీ అంశా స్వరూపాన్ని అంజన కామాక్షి అనే పేరుతో పిలుస్తారు. అందుకే కాంచీపురం క్షేత్రానికి వెళ్ళినప్పుడు మూల విరాట్ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అక్కడ కుంకుమ ఇస్తారు. ఆ కుంకుమను తీసుకుని వెళ్ళి అరూపలక్ష్మి అంజన కామాక్షి అమ్మవారి దగ్గర ఉంచి ఆ తర్వాత మహిళలందరూ ఆ కుంకుమను ధరిస్తూ ఉంటారు. అలాగే కొన్ని సంవత్సరాల పాటు అరూపలక్ష్మి అంజన కామాక్షిగా ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ తర్వాత కాలక్రమంలో సౌందర్యలక్ష్మి అనే పేరుతో మారిపోయిందని కూడా స్థల పురాణంలో చెప్పారు. ఈ సౌందర్యలక్ష్మి అమ్మవారిని కూడా గాయత్రి మండపం లోపల గర్భాలయంలో మనం దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి కాంచీపురానికి వచ్చిన తర్వాత అరూపలక్ష్మి నుంచి సౌందర్యలక్ష్మిగా మారిపోయిన తర్వాత విష్ణుమూర్తి అక్కడికి వచ్చి లక్ష్మీదేవికి తెలియకుండా దొంగచూపులు చూస్తూ ఉంటాడు. అందుకే ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో సౌందర్యలక్ష్మి పక్కనే కల్వుడు అనే పేరు కలిగిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. కల్వుడు అంటే చోరుడు అని అర్థం. అంటే దొంగచూపులు చూస్తూ సౌందర్యలక్ష్మిని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి కల్వుడు అనే పేరు వచ్చింది. ఈ కల్వుడు ఈయన్నే చోర పెళుమార్ అనే పేరుతో కూడా పిలుస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఈ కల్వుడు కూడా ఒకడు, చోర పెళుమారు కూడా ఒకళ్ళని స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. అలాగే కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉత్సవ కామాక్షి అనే పేరుతో లక్ష్మీ సరస్వతి ఇద్దరు ఉండగా కామాక్షి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. తుండీర మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తున్నప్పుడు కరువు కాటకాలు వస్తే అమ్మవారు కనకవర్షం కురిపించి కరువు కాటకాల నుంచి ప్రజల్ని రక్షించింది. ఆవిడ ఉత్సవ కామాక్షిగా 2వ ప్రాకారంలో అక్కడ ఆలయంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి కాంచీపురం క్షేత్రానికి వెళ్ళినప్పుడు మూల విరాట్ కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడంతో పాటుగా గర్భాలయంలో ఉన్నటువంటి తపో కామాక్షి అమ్మవారిని, అలాగే అంజన కామాక్షి అరూపలక్ష్మిని, ఉత్సవ కామాక్షిని, సౌందర్యలక్ష్మిని కూడా దర్శనం చేసుకున్నట్లయితే కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. సతీదేవి అమ్మవారి నాభి పడిన ప్రదేశం బిలాకాశం అనే ప్రదేశం ఇప్పటికీ అమ్మవారి శక్తి ఉన్న ప్రదేశం తపో కామాక్షి అమ్మవారి పాదాల చెంత ఉంటుంది. అర్చకులు పుష్పాలతో అలంకరణ చేస్తారు. గర్భాలయంలోకి వెళితే ఆ బిలాకాశాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. కంచి కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శుక్రవారం సందర్భంగా కామాక్షి అమ్మవారికి సంబంధించిన శక్తివంతమైనటువంటి మంత్రాలు జపించుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం హ్రీం శ్రీం క్లీం కామాక్షి నమః. గురువు దగ్గర మంత్రం తీసుకొని ఈ కామాక్షి మంత్రాన్ని జపించుకోవచ్చు. లేదా ఎవరైనా సరే కామాక్షి గాయత్రి మంత్రాన్ని శుక్రవారం పఠించిన కంచి కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ కామాక్షి గాయత్రి మంత్రం ఏంటంటే ఓం కామాక్ష్యై విద్మహే శాంతరూపిణ్యై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఇది కామాక్షి గాయత్రి మంత్రం. కాబట్టి శుక్రవారం సందర్భంగా కామాక్షి అమ్మవారి వైభవాన్ని స్మరించుకుంటూ కామాక్షి అమ్మవారికి సంబంధించిన ఏ మంత్రాలు జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం హ్రీం శ్రీం క్లీం కామాక్ష్యై నమః. ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం ఓం కామాక్ష్యై విద్మహే శాంతరూపిణ్యై ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఇది రెండో మంత్రం. మంత్రజపం చేయండి. కామాక్షి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.